ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వాళ్ళ మీద ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు, 25 మంది ఉన్నారు. 25 మంది మీద కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ కావచ్చు, 6 మంత్స్ బ్యాక్ కావచ్చు, 2 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు అయితే మాత్రం వేయడం జరిగింది. ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు అని చెప్పేసి అంటే, నెక్స్ట్ వచ్చేది ఐపీఎల్ సీజన్లో ఇటువంటి బెట్టింగ్ అప్లికేషన్స్ వల్ల చాలామంది తన ఆస్తులు డబ్బులు అన్నీ కోల్పోయి వీళ్ళ మొఖాలు చూసి వీళ్ళు ఏదో చూపిస్తారు, నువ్వు ఇట్లా అడగానే ఫోన్ ఓపెన్ చేయగానే ఇది నొక్కు, నువ్వు 5 రూపాయలు పెట్టు, నీకు 5,000 వస్తాయని చెప్పి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు పైసలు సంపాదించడం కోసం అవతలోనే అవలగాలని చేసి పాగలగాలని చేసి వీళ్ళు యాక్టర్సు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే వీళ్ళు నీట్గా వాళ్ళు ఏదైతే పని చేస్తారో దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు పైసలు సంపాదించాలి, దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు ఆశించాలి. అట్లా కాకుండా ఏదో యూట్యూబ్లో ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా అవతల వాళ్ళు అమాయక ప్రజలను బలిపశువులు చేసి అడ్డమైన ప్రమోషన్లు చేసి అడ్డమైన అప్లికేషన్లు ఎంకరేజ్ చేసి ఏంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే నువ్వు యూట్యూబ్లో అంత నీకు ఫేమ్ ఉంటే నువ్వు మంచి కోసం చేయి ఏదైనా సరే. అంటే నీకు పైసలు వస్తున్నాయంటే అవతల నా ఎంత సంకనాకపోయినా సరే కూడా నీకు వచ్చిన పైసలే నీకు ఇంపార్టెంట్. ఎవరైతే యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వాళ్ళ కోసం మాట్లాడుతున్నా ప్రత్యేకంగా. నీకు డబ్బులు వస్తున్నాయంటే అవతలోడు ఇంట్లో నాశనమైన ఏం కాదు, అవతల ఇంట్లో బెట్టింగ్ లేచి ఇంట్లో మనుషులు చచ్చిపోయినా సరే నీకేం పట్టదు. నీకు ఎవరైతే డబ్బులు ఇస్తుండో అడ్డమైన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్లకైనా మీరు లాగిన్ కండి, క్లిక్ చేయండి, 5 రూపాయలు పెడితే 5,000 వస్తాయి, 5,000 పెడితే 5 లక్షలు వస్తాయని చెప్పి అడ్డమైన మాయ మాటలు చెప్పి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా మీరు? యూట్యూబ్లో దేనికి వచ్చారు మీరు? యూట్యూబ్లో దేనికి ఓపెన్ చేశారు? మీరు ఓపెన్ చేసింది ఏంది? మీరు ప్రమోట్ చేస్తున్నది ఏంది? యూట్యూబ్ మీరు దేనికైతే ఓపెన్ చేశారో దానికి మీకు యూట్యూబ్ పైసలు ఇస్తుంది కదా. అడ్డదిడ్డంగా దొంగతనంగా అడ్డదారిలో పైసలు సంపాదించే అవసరం ఏముంది? ప్రజల ప్రాణాలతో ఆడుకునే పైసలు కావాలా మీకు? అంత దిగజారి బెట్టింగ్ యాప్లో ఎందుకు ప్రమోట్ చేస్తారు? యూట్యూబ్లో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళు. ఈ నా కొడుకులను ఎవరూ నమ్మకండి. ఎవడైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుండో ఒక్క నా కొడుకుని కూడా నమ్మకండి. అన్సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి ఎవరైనా సరే. ఉపయోగం లేదు అటువంటి నా కొడుకుల వల్ల. అన్ని అబద్ధాలు, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్తారు, అది ఇదని చెప్పి మళ్ళీ నాటకాలు ఆడతారు. మీ వల్ల జీవితాలు పోతున్నారా అవతల దాంట్లో? తెలుసో తెలియక పిల్లలందరూ మీరు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లలో టెలిగ్రామ్లలో అకౌంట్లన్నీ కొత్త ఓపెన్ చేసి అడ్డమైన డీటెయిల్స్ అన్నీ దాన్ని అప్డేట్ చేసి అకౌంట్ ఉన్న డబ్బులు మొత్తం ఎగిరిపోయి ఏం చేయాలని ఎవరు చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకునే కాడికి వచ్చింది. ఇది యూట్యూబర్లు ఎట్లా చేస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 25 మంది ఈరోజు పంజాగుట్ట అయితే కేసులు అయింది. ఆ 25 మంది ఎవరన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. విజయ్ దేవరకొండ మనందరికీ తెలుసు. విజయ్ దేవరకొండ ఈయన సినిమాలు చేతి నిండా సినిమాలు ఉన్నాయి, బాగానే సంపాదిస్తుండు, మంచి ఫేమ్ ఉంది. ఇన్ని పైసలు ఉన్నా సరే కూడా అడ్వర్టైజ్మెంట్ ఆయన వేరే ఏదానికన్నా ఇవ్వచ్చు. షాపింగ్ మాల్కి ఇవ్వచ్చు, టూత్పేస్ట్లకి ఇవ్వచ్చు, బట్టలకి ఇవ్వచ్చు, షూకి ఇవ్వచ్చు, మంచి మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. దానికి ఇవ్వకుండా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమైంది విజయ్ దేవరకొండ. చేతి నిండా సినిమాలోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు మళ్ళీ. అంటే ఈయన చేసే ఓవర్ యాక్షన్ అంతా ఆన్లైన్లో చూసి పబ్లిక్ ఏమో చెడిపోవాలి. ఇంకా విజయ్ దేవరకొండ నేను రౌడీ బాయ్ అని చెప్పేసి వీళ్ళందరినీ రౌడీ లాగా చేసి బెట్టింగ్ యాప్లు చేసి వాళ్ళ జీవితాలు సంఘ నాకిపిస్తే అప్పుడు ఈయనకు ఆనందం. విజయ్ దేవరకొండ రానా దగ్గుబాటి అంటే ఈయన డైరెక్ట్గా సినిమాలలో లేకపోయినా, ఈయనకు సినిమాలలో ఒక స్టార్ రేంజ్ లేకపోయినా సరే కూడా ఏదో క్యారెక్టర్లో ఎప్పుడో ఒకప్పుడు అందరికి పబ్లిక్కి కనిపిస్తూనే ఉన్నాడు. ఈయన కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిండు. ఏం కర్మ పట్టింది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అవసరం ఏముంది ఈయనకి? ప్రకాష్ రాజ్ అన్ని లాంగ్వేజ్లో ఎప్పుడో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. ఈ మధ్య కొంచెం నోటుదోలు ఎక్కువయ్యి ఇష్టానుసారంగా ఎవరు పడితే అలా మాట్లాడితే ఇక ఆఫర్లు తగ్గిపోయినాయి. ఇంతకుముందు నేను వీడియో చేయకముందు ఒక వీడియో చూసిన, ఈయన ఎప్పుడో 2017లో అగ్రిమెంట్ చేసుకున్నంట. అది 2 ఇయర్స్ అగ్రిమెంట్ అంట. 2 ఇయర్స్ అప్పుడు బ్యాన్ చేసినట్ట. తర్వాత ఈయన చేయనని చెప్పిందంట. మళ్ళీ ఆ కంపెనీ వేరే వాళ్ళకి షేర్స్ అమ్మేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఈయన పర్మిషన్ తీసుకోకుండా 2021, 2022లో ఆ వీడియోని రిలీజ్ చేసిరంట. ఈయన శుద్ధపూస, ఈయన అమాయకుడు, వాళ్ళు అవన్నీ చేస్తే ఈయన కోర్టులో కేసు వేసిందంట. లీగల్ కూడా ప్రొసీడ్ అయిందంట. ఎవరిని పెడతారు పువ్వులు? నీ గురించి ఎవరు తెలియదా ప్రకాష్ రాజ్? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ అన్ని నీతి మాటలు చెప్పినావు కదా, మరి ఇవేం పనులు? ఇవి అడ్డమైన పనులు. నీకు సామాజిక బాధ్యత ఉంటే బెట్టింగ్ యాప్ ఎట్లా ప్రమోట్ చేస్తావు నువ్వు? మాటలు నోటుతో చెప్పినాక మస్తు ఉంటాయి.
చేతలు చేసి చూపించాలి, వేరేటోళ్ళు అనుండి కాదు. మంచు లక్ష్మి, ఈమె గురించి ఇంకా మాట్లాడుకోవడం కూడా ఎక్కువ అవసరం లేదని అనుకుంటా. బట్ ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాని ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతారో ఇటువంటి వాళ్ళ వల్ల ఈమెకు సినిమా ఆఫర్ లేకపోతే ఈమె బిజినెస్ చేసుకోవాలి, సీరియస్లో యాక్టివ్ చేసుకోవాలి, లేకపోతే ఏమైనా షాక్ టూలు ఉండే అవి చేసుకోవాలి తప్ప బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అవతల ఈమె కూడా నిధి అగర్వాల్, ఈమె కూడా స్టార్ హీరోయిన్, రాజాసాబు, ఆర్ఆర్ వీరమల్లో పెద్ద పెద్ద సినిమాలు నటిస్తుంది. ఈమె కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ఏ బెట్టింగ్ యాప్కి అప్రూవల్ ఇవ్వలేదు. ఈవెన్ డ్రీమ్ 11 అటువంటి పెద్ద ఇంటర్నేషనల్ బెట్టింగ్ యాప్ కూడా తెలంగాణలో బంద్. డ్రీమ్ 11 ఇండియన్ క్రికెటర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు దానికి ఐపీఎల్లో, బట్ తెలంగాణలో ఎవరు ఆడడానికి లేదు. అటువంటిది అంత స్ట్రిక్ట్గా తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతుంటే వీళ్ళు అడ్డమైన ఫేక్ అప్లికేషన్లన్నీ తయారు చేసి అకౌంట్లు గుల్ల చేస్తారు అమాయకమైన ప్రజలవి. అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వసంతి, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్య సన్నీ యాదవ్, శ్యామల, తేజ, రితు చౌదరి, సుప్రీత, ఇంతమంది యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకున్న సినిమా ఇండస్ట్రీలో ఫేమ్ని అడ్డం పెట్టుకొని మీరు సినిమా ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తే మీకు కోట్ల పైసలు వస్తాయి కదా, ప్రొడ్యూసర్లు పైసలు ఇస్తారు కదా చెక్కులలో. మరి ఎందుకు ఈ అడ్డమైన పనులన్నీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారు మీరు? ఎందుకు నీచాన్ని దిగజారుతారు? సీఎం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేయకపోతే ఎంత సపోర్ట్ చేస్తాడో, తప్పు చేస్తే అంతే ఘోరంగా పనిష్మెంట్ కూడా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ అంటే హీరోకే చుక్కలు చూపించి వదిలేసింది ఆయన. అల్లు అర్జున్ తప్పు చేసింది కాబట్టే బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు ఇప్పటిదాకా. చేసిన తప్పుకి ఇప్పటికీ ఆయన దానికి పరిహారం అంటారు కదా, దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి, అంత కవర్ చేసినా సరే కూడా కవర్ చేసుకోలేకపోయాడు. మీకు పబ్లిక్లో మంచి ఫేమ్ ఉంది, ఆ ఫేము మీ ఎదుగుదలకి, మీ కెరియర్ కోసం మంచి సినిమాలు చేయరు, ప్రజలు చూస్తారు, మంచి వీడియోలు చేయరు యూట్యూబర్లు, ప్రజలు చూస్తారు తప్ప ఈ అడ్డమైన యాప్లు ప్రమోట్ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే రోడ్డు మీదకి వచ్చినప్పుడు చాలా పెద్ద చెప్పులు ఇచ్చి కొడతారు. ఈసారి ఇన్ని రోజులు అంటే చాలా అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి ఏదో నడిచిపోయింది. కానీ ఇప్పుడు కనుక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి బయటకు వచ్చి చేతులు ఊపితే చేతిలో ఏది ఉంటుంది అంతా కొడతారు పబ్లిక్. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అవతల జీవితాలను నాశనం చేసే మీరు హీరోలు కానే గారు. మీరు తెలిసి చేసిరా, తెలియక చేసిరా, ఏ దానిలో చేసిరో ఇప్పటికన్నా సరే కూడా అవన్నీ చేసిన వీడియోలన్నీ డిలీట్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక ముందు ఎప్పుడు చేయమని చెప్తే తప్ప మీకు నెక్స్ట్ ఫ్యూచర్ అనేది బాగుండదు. మీరు కోట్లు మీ ఇంట్లో లైట్లు వెలిగించుకోవడం కోసం ఇంతమంది ఇంట్లో లైట్లు ఆపేసి అవతల జీవితాలతో ఆడుకుంటారా మీరు? మీ సొంత లాభాల కోసం అమాయకమైన ప్రజలు మిమ్మల్ని యూట్యూబ్లో ఎంకరేజ్ చేస్తున్న పాపానికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న పాపానికి వాళ్ళ ఇల్లంతా ఆగం కావాలి. ఏం దిక్కుమాల ఆలోచనలు రాయి మీకు? ఇప్పటికైనా సరే కూడా తెలంగాణ పోలీసులు వీళ్ళ కేసుల ఫైల్ కాదు, వీళ్ళని తీసుకుపోయి లోపటేసి గట్టిగా ఇస్తే కానీ చక్కగారిల్లు, కింద నుంచి మీ దాకా బాగా ఇస్తే కానీ చక్కగారిల్లు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.